ఒకానొకప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మళ్ళీ మీకొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. కశ్యప ప్రజాపతికే భార్యలైనటువంటి వినత కదురువ ఇద్దరూ కూడా చెల్లెలు అక్క. వినత కదురువ అన్నాను కాబట్టి చెల్లెలు అక్క అంటున్నా. కదురువ వినత అయితే అక్క చెల్లి. వాళ్ళిద్దరూ ఒకనాటి సాయంకాలం వేళ వ్యాహ్యాళిగా పాలసముద్రపు ఒడ్డుకి వెళ్ళడం, పాలసముద్రపు ఒడ్డున పాలసముద్రపు నురుగు ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉండేటటువంటి క్షీరసాగర మథనమునందు ఆవిర్భవించినటువంటి ఇంద్రుడి గుర్రమైన ఉచ్చైశ్రవం విహరిస్తూ ఉండడం, ఆ గుర్రం యొక్క తోక భాగం మాత్రం నల్లగా ఉంది అని కావాలని తెలిసి కూడా అది తెల్లగానే ఉంది అన్న విషయం తన ఎరుకలో ఉన్నప్పటికీ కద్రువ మాట్లాడడం, కాదు కాదే అక్క గుర్రం తోక తెల్లగానే ఉన్నది అని వినత అనడం, కాదు ఇవాళ మనకి పతి శుశ్రూష సమయం అయిపోయింది కాబట్టి చీకటి పడుతోంది కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం, రేపు ఉదయం వచ్చి గుర్రం తోక పరిశీలిద్దాం, ఒకవేళ గుర్రం తోక కానీ నల్లగా ఉంటే వినత నీవు నాకు దాస్యం చెయ్యాలి, ఆ తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తానని కద్రువ వినత అంగీకారానికి రావడం, మరునాటి ఉదయం వాళ్ళు గుర్రాన్ని చూడడానికి వెళ్ళక ముందే ముందు రోజు రాత్రి కద్రువ తన సంతానమైనటువంటి సర్పములన్నిటినీ పిలిచి, మీరు నల్లటి శరీరం కలిగిన వారు కాబట్టి మీలో ఎవరో ఒకరు వెళ్ళి ఆ ఉచ్చైశ్రవం యొక్క తోకకి చుట్టుకుంటే తోక నల్లగా కనపడితే మీ పినతల్లి నాకు దాస్యం చేస్తుంది కనుక నా మాట నిజమవుతుంది కనుక మీరు వెళ్ళి ఎవరో ఒకరు తోకకి చుట్టుకోండి అని చెప్పి ఆదేశిస్తే ధర్మ వ్యతిరిక్తమైనటువంటి పని చెయ్యడానికి ఆదిశేషుడు వాసుకి మొదలైనటువంటి వారు తిరస్కరిస్తే కర్కోటకుడు అనేటటువంటి సర్పం మాత్రం సర్పజాతిని రక్షించడం కోసం వెళ్ళి ఆ గుర్రం యొక్క తోకని చుట్టుకుంటే తీరా వెళ్ళినటువంటి వినత కద్రువలలో ఆ వినత తోక నల్లగా ఉంది అని అనుకుని దాస్యం చెయ్యడానికి అంగీకరించింది. ఆ దాస్యం చెయ్యడానికి ముందరే తనకి పుట్టవలసినటువంటి పిల్లల్లో 2 గుడ్లలో ఒక గుడ్డు అవతల అక్కకి పిల్లలు పుట్టారు నాకు పుట్టలేదనేటటువంటి అమర్షభావంతో గుడ్డుని బద్దలగొట్టిన కారణం చేత శరీరము యొక్క ఊర్ధ్వభాగము ఏర్పడినవాడు అధోభాగము ఏర్పడనటువంటి వాడు అనూరుడు బయటికి వచ్చి, నువ్వు 500 సంవత్సరములు నీ యొక్క అక్కకి దాస్యం చేస్తావు, తదనంతరం 2వ గుడ్డి జోలికి వెళ్ళకు, అది బాగా పొదగబడిన తరువాత అందులోంచి నా తమ్ముడు ప్రభవిస్తాడు, నా తమ్ముడు నీ యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి కారణమవుతాడు, అప్పటి వరకు ఓపిక పట్టమని ఆనతిచ్చి సూర్యభగవానుడికి రథంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి 2వ గుడ్డు పొదగబడి ఆ 2వ గుడ్డులోంచి గరుత్మంతుడనేటటువంటి పేరు కలిగినటువంటి పక్షి బయటికి వచ్చింది. ఆయన పుట్టుకతోటే అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి వాడు, అపారమైనటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడు. కానీ తల్లి దాస్యం చేస్తోంది కాబట్టి బిడ్డలు కూడా దాస్యం చెయ్యాలి, అది నియమం. కాబట్టి వినత కద్రువకి దాస్యం చేస్తోంది కాబట్టి వైనతేయుడైనటువంటి గరుత్మంతుడు కూడా ఇంత శక్తివంతుడయ్యుండి కూడా ప్రతిరోజు కద్రువ దగ్గరికి వెళ్ళి దాస్యం చేసేవాడు. కద్రువ అసలు ఎందుకు అడిగింది దాస్యం అంటే, తన బిడ్డల కన్నా అధికులైన 2 బిడ్డలు వినత కడుపున పుడతారు కనుక వాళ్ళ వలన తన బిడ్డలకి ఆపద రాకుండా వినతని వైనతేయుల్ని కూడా దాస్యమునందుంచుకోవడానికి పనిన పన్నాగం కనుక తన పిల్లలైనటువంటి సర్పములను పిలిచి, మీరు గరుత్మంతుని యొక్క భుజములను అధిరోహించి కూర్చోండి, మిమ్మల్ని అలా ఆకాశ వీధిలో తిప్పి తీసుకొస్తాడని ఈ పావుల్ని పాము పిల్లల్ని గరుత్మంతుని మీద కూర్చోబెట్టేది. ఆయన వీళ్ళు జారి పడిపోకుండా జాగ్రత్తగా రెక్కలల్లార్చి ఆకాశపథంలో అలా తిప్పి తీసుకొచ్చి భూమి మీద విడిచిపెడుతుండేవాడు. అలా తీసుకెడుతున్న కాలంలోనే ఒకసారి సూర్యమండలానికి బాగా దగ్గరగా ఎగిరాడు. ఎగిరేటప్పటికీ ఆ సూర్య తేజస్సు తట్టుకోలేక పావులు మాడిపోయి కింద పడిపోయి మరణించి, అప్పుడు కద్రువ మళ్ళీ ఇంద్రుణ్ణి ప్రార్థన చేసి ఆయన యొక్క అమృత దృక్కుల చేత అమృతానుగ్రహం చేత తన బిడ్డలని బ్రతికించుకుంది. ఇలా కొంతకాలం గడిచిన కొద్దీ గరుత్మంతుని యొక్క బలపరాక్రమములు చూసినటువంటి కద్రువకి భయం ఎక్కువ అవ్వడం మొదలుపెట్టింది. ఇంత బలపరాక్రమములు కలిగినటువంటి పిల్లవాడు
ఎప్పటికైనా నా సంతానానికి ఈయన వలన ఉపద్రవం రావచ్చు అని ఆలోచిస్తోంది. ఈ ఆలోచిస్తున్న కాలంలోనే ఒకనాడు గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నాకు అపారమైనటువంటి పరాక్రమం ఉన్నది, అపారమైనటువంటి పౌరుషం ఉన్నది, కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా నేను దాస్యం చేస్తున్నాను, నువ్వు దాస్యం చేస్తున్నావు, ఎందువల్ల ఈ అగత్యం ఏర్పడింది అని అడిగాడు. తల్లి జరిగినటువంటి విషయాన్నంతటినీ కూడా కుమారుడైనటువంటి గరుత్మంతునకు చెప్పింది. ఆయన ఒక మాట అన్నాడు, అమ్మ, సృష్టిలో ఏ కొడుకైనా మొట్టమొదట చెయ్యవలసినటువంటి పని తల్లిని సుఖపెట్టడం. అమ్మని మించినటువంటి దైవం లోకంలో లేదు. నువ్వు ఇంత కష్టపడుతుంటే, దాస్యం చేస్తుంటే, నిన్ను దాస్యం నుంచి విడుదల చెయ్యడానికి నేను ప్రయత్నం చేయకపోతే అసలు నా జీవితానికి పరమార్థం ఏముంది? ఇందుకు పురాణం వింటారు. పురాణము కల్పిత కథ కాదు. పురాణము వేదమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని ఇతిహాసమై, ఇతిహాసం అంటే ఇది ఇట్లే జరిగినది, యథార్థగాథ ద్వారా నిరూపిస్తుంది. తల్లి అపారమైనటువంటి శక్తివంతురాలు. ఏ కారణం చేత అంటే ఆమె వయసు ఉడిగిపోయి తనంత తానుగా ఏ ఉత్తమ కర్మ చెయ్యలేకపోవచ్చు, కానీ ఆమె బిడ్డల అభ్యున్నతికి మాత్రం పరమాద్భుతమైనటువంటి అనుగ్రహ హేతు. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, తల్లి ఎంత వృద్ధురాలైపోనివ్వండి, స్నానం చేసిందా చేయలేదా అని కూడా నియమం లేదు. అమ్మ అలా కుర్చీలో కూర్చుని ఉండగా లేదా మంచం మీద పడుకుని ఉండగా కూడా దోషం లేదు. తెలివిలో ఉంటే చాలు. నిద్రపోతుండగా కన్నీళ్లతో అటువంటి ప్రదక్షిణాలు చేయకూడదు. ఆమె కుర్చీలో కూర్చుని ఉండగా అన్నమాట నేను వాడడం మంగళప్రదంగా వాడాను. ఉండగా ఒక్క ప్రదక్షిణం అమ్మకి చేసి, అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి, ఒక్క నమస్కారం అమ్మకి చేసి కొడుకు వెళ్ళిపోయాడు అనుకోండి, వాడి జీవుడు ఆ రోజున ఎంత పుణ్యం చేశాడు అని స్వీకరిస్తుందంటే శాస్త్రం, అటువంటి వ్యక్తి అమ్మ చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినటువంటి కారణం చేత భూప్రదక్షిణ షట్కేన, ఆయన 6 మాట్లు భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చాడు, ఒక పుణ్యం. కాశీయాత్రాయుతేనచ, ఎన్నో పర్యాయములు కాశీయాత్ర చేసి సశాస్త్రీయంగా కాశీపట్టణంలో నివాసం ఎలా చెయ్యాలో అలా నివాసం చేసి వచ్చినటువంటి వ్యక్తి యొక్క పుణ్యాన్ని సేతుస్నాన శతైర్యచ్చ, ఆ సేతువు దగ్గరికి వెళ్ళి, సేతువు అంటే రామేశ్వరం, రామేశ్వరం దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తే, అది సముద్ర స్నానం గనక మహాసంకల్పంతో చెయ్యాలి. మహాసంకల్పంతో సముద్ర స్నానం 100 పర్యాయములు రామేశ్వరం వెళ్ళి చేస్తే ఏ ఫలితం ఇస్తారో తత్ఫలం మాతృవందనే, అమ్మకి నమస్కారం చేసినటువంటి బిడ్డడి ఖాతాలో వేస్తున్నారు. ఇప్పుడు అమ్మ తన కొరకు తానెంత చేసుకుంటోంది, సంబంధం లేదు. శాస్త్రం చాలా తేలికగా విశేషమైనటువంటి ఫలితాన్ని కట్టబెట్టింది, ఇద్దరి విషయంతోనే కట్టబెట్టింది. మనిషి అభ్యున్నతిని అంతటినీ ఇద్దరి యందే తీసుకెళ్ళి నిక్షిప్తం చేసేసింది. ఒకటి అమ్మ, అమ్మకి ప్రదక్షిణం, అమ్మకి నమస్కారం అంత గొప్పవి. అమ్మ చేతి అన్నం అమృతం కన్నా గొప్పది. రెండవది అగ్ని. అందుకే భారతదేశంలో సనాతన ధర్మంలో నిజానికి మనం అందరం కూడా అగ్ని ఆరాధకులం. అగ్నిని ఆరాధించకుండా ఉండరు. స్త్రీలు కూడా పొయ్యి వెలిగించాలి అంటే అంత గౌరవం పాటిస్తారు. పొయ్యి వెలిగించగానే 2 చేతులు కైమోడ్చి నమస్కరిస్తారు. ఎందుకనంటే భట్టారక అన్న శబ్దాన్ని అందరికీ వెయ్యరు. పరమ పూజనీయుడైతే భట్టారక శబ్దం వేస్తారు. లలితా పరా భట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, అగ్ని భట్టారక. భట్టారక అంటే పరమ పూజనీయుడు, ఆయన సద్బ్రాహ్మణుడు. ఆయన నిజానికి నగరములు తగలబెట్టగలడు, కానీ హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. ధర్మచక్రాన్ని తిప్పుతూ లోకములనన్నిటినీ నిలబెడతాడు. ధర్మచక్రం తిరగడము అంటే మనం పాడి పంట సమృద్ధిగా లభించిన తరువాత యజ్ఞం చెయ్యాలి.
యజ్ఞంలో మనం ఇచ్చినటువంటి హవిస్సుని దేవతలు ఆహారంగా తింటారు. తిన్న దేవతలు సంతోషించి మళ్ళీ వేళ పట్టున తగినంత వర్షం కురిపిస్తారు. ఆ తగినంత అవసరమైనంత వర్షం వల్ల మళ్ళీ పంటలు పండుతాయి. మళ్ళీ ఆ పంటల వలన ప్రజలు సంతోషంతో మళ్ళీ యజ్ఞం చేస్తారు. మళ్ళీ ఆ యజ్ఞంలో అగ్నిహోత్రుడి ద్వారానే హవిస్సు దేవతలకు ఇవ్వాలి. ఏదో నైవేద్యం పెట్టినట్టుగా ఇస్తే కుదరదు. హవిస్సు తినాలి అంటే అది ఒక్క అగ్నిహోత్రుడు మాత్రమే పట్టుకెడతాడు. అందుకనే హవ్యవాహనుడు అని పేరు ఆయనకి. ఆయన పట్టుకెడితేనే దేవతలు తింటారు. అందుకే మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో. అది ధర్మచక్రం. ఆ ధర్మచక్రం తిరగడానికి కారకుడెవరు అంటే అగ్నిభట్టారకుడు. శరీరం విడిచిపెట్టినటువంటి తల్లిదండ్రుల్ని ఉద్దేశించి శ్రాద్ధకర్మ చేసేటప్పుడు కవ్యం ఇస్తారు. ఆ కవ్యం ఇచ్చినప్పుడు దాన్ని పితృదేవతలకి పట్టుకెళ్ళేటటువంటి వాడెవరు అంటే అగ్నిహోత్రుడు. ఆయన లేనినాడు పితృదేవతలకు అసలు కవ్యం అందదు. అసలు ప్రతి ఇంట ఊళ్ళు కాల్చగలిగిన వాడు మన కోసమని అన్నం వండి పెడుతున్నాడు అంటే ఆయన యొక్క ఔదార్యం. చిన్న మంట రూపంలో ఉండి మనం తినడానికి కావలసిన అన్నాన్ని మొట్టమొదటి వంట బ్రాహ్మణుడిగా ఇంట్లో వంట చేసి పెడుతున్నాడు. అందుకే అగ్ని వెలిగించగానే ఇంట స్త్రీ అగ్నిహోత్రాన్ని వెలిగిస్తుంది కాబట్టి వంట పొయ్యి దగ్గర అక్కడికి వెళ్ళి ఉత్తర క్షణంలో 2 చేతులు కైమోడ్చి నమస్కరిస్తారు. అమంత్రకంగా పూజ పూర్తయిపోయాక కొద్దిగా నేతి అన్నపు మెతుకు మంటలో సమర్పించి మిగిలినటువంటిది అగ్ని తినగా మిగిలిన శేషమవుతుంది కాబట్టి భర్తకి బిడ్డలకి వడ్డిస్తారు. ఎందుకంటే శ్రియమిచ్చేత్ హుతాశన, దాని వలన భర్తకు పిల్లలకు అభ్యున్నతిని కలుగుతుంది. అందుకే దాన్ని దేవతా ప్రసాదం చేయడం కోసమే ఇప్పటికీ వంట చేస్తే ఒక నియమం చెప్తారు. ఒక హోమం చేసేటప్పుడు ఆ చెరుహు అంటారు, పక్వాన్న పాత్రని తీసుకెళ్ళి ఎదురుగుండా ఉంచి ఒకసారి ఉత్తర దిక్కుకి జరుపుతారు. ఎందుకు ఉత్తరానికి జరుపుతారు అంటే అది దేవతారాధనకు ఉపయుక్తం కావాలి. దక్షిణానికి కదిపారనుకోండి పితృదేవతల ఆరాధనకి పనికొస్తుంది. అందుకే వంట పొయ్యి మించి దింపినటువంటి అన్నాన్ని ముందు ఉత్తర దిక్కుకి దింపుతారు. తప్పక దక్షిణం వైపు దింపినా కొద్దిగా ఉత్తరం వైపుకి కదిపి మంత్రం లేకుండా ఇంటి ఇల్లాలు కనుక ఆమె నేయి వేసినటువంటి ఒక్క మెతుకు తీసి ఏ పొయ్యిలో వంట చేశారో ఆ పొయ్యిలోనే ఒక్క మెతుకు సమర్పిస్తారు. సత్యహరిశ్చంద్రీయంలో చంద్రమతీదేవి ప్రార్థన చేసినంత మాత్రం చేత దావానలమంతా కూడా ఆగిపోయింది. అగ్నితో ప్రారంభం జీవితం. అర్ధరాత్రి అయిపోనివ్వండి, బ్రాహ్మణ వివాహంలో ప్రధాన హోమం పూర్తి చేసిన తరువాతనే ఆపుతారు. అంత గొప్పది. చిట్ట చివరికి ఒక వ్యక్తి శరీరం పడిపోతే ఆ శరీరాన్ని హవిస్సుగా కొడుకు తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో వేసేస్తాడు. మా నాన్నగారు బ్రతికున్నంతకాలం అగ్నిదేవుడా నీకు హవిస్సునిచ్చాడు, ఇప్పుడు ఇక ఇవ్వలేడు, పడిపోయింది శరీరం, దీన్ని హవిస్సుగా ఇస్తున్నానని అంత్యేష్టి సంస్కారమనందు మంత్రం చెప్పి అగ్నిలోకి వేస్తాడు. అందుకే యథార్థమునకు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ అగ్ని ఆరాధకులు. అగ్నిహోత్రం ద్వారా దేవతలకు హవిస్సులిచ్చేటటువంటి ప్రక్రియ ఒక్క సనాతన ధర్మమునందు వినా మీకు ఎక్కడా కనపడదు. యజ్ఞమనేటటువంటిది అంత అత్యద్భుతమైనటువంటి సాధనం. అంత అద్భుతమైనటువంటి యజ్ఞ ప్రక్రియ యందు అత్యంత ముఖ్యమైనటువంటిది ఏది అంటే అదిగో ఆ అగ్ని ద్వారా హవిస్సునిస్తారు. కాబట్టి అగ్ని అనేటటువంటిది, అగ్నిని ఆరాధించడం అనేటటువంటిది, అగ్నిని భట్టారకుడుగా గుర్తించి నమస్కరించడం అనేటటువంటిది ఈ జాతికి అనాదిగా వస్తున్నటువంటి పవిత్రమైన ఆలోచన విధానం. కనుక ఒకానొకప్పుడు గరుత్మంతుడంతటి వాడు కూడా తాను దాస్యం చేస్తూ తల్లి దాస్యం చేస్తూ ఉంటే ఆ దాస్యం నుంచి విడుదల చెయ్యవలసి వచ్చింది. అప్పుడు తల్లిని అడిగాడు, నేను ఈ విషయాన్ని ఎందుకు మనవి చేయవలసి వచ్చింది అంటే తల్లి ఎంత గొప్పదో మళ్ళీ అగ్ని అంత గొప్పది. ప్రతిరోజు అగ్ని కార్యం నడవాలి. అగ్ని కార్యం చెయ్యలేకపోతే ఏం చెయ్యాలి అని అడిగారు. వేదం గౌరువారగ్ని అంది. ఆవుయే అగ్నిహోత్రము. అగ్ని ఆవు కాదు, ఆవు అగ్నిహోత్రము. అంటే
అగ్ని కార్యం చేస్తే, అగ్నికి ప్రదక్షిణం చేస్తే ఏ ఫలితం వస్తుందో, గోవుకి చేతితో పిడికెడు పట్టినన్ని ఎండుగడ్డి పరకలు తీసుకెళ్ళి పెట్టి ఆవుకి ప్రదక్షిణం చేసినంత మాత్రం చేత అగ్నిహోత్రమును ఆరాధన చేసినవాడే. అందుకే ఆశ్రమంతో నియమం లేకుండా బ్రహ్మచారి కాని, గృహస్థు కాని, వానప్రస్థు కాని, సన్యాసి కాని తప్పకుండా గోసేవ చెయ్యడం అనేటటువంటిది ఈ దేశంలో ప్రధాన నియమంగా ఏర్పడింది. అందుకే అత్యంత పూజనీయమైనటువంటి స్థానములివి. ఆ అమ్మ అనేటటువంటి 2 అక్షరాలకై వేదం పట్టాభిషేకం చేసి మాట్లాడింది. అందుకే మొదటి నమస్కారం ఎవరికి అంటే కేవలముగా మొదటి నమస్కారం అమ్మకే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇది ఎప్పుడూ నువ్వు మరిచిపోకు సుమా, ఈ విషయాలు బాగా జ్ఞాపకంలో ఉంచుకో సుమా అని స్నాతక సమయంలో గురువు వచ్చి గృహస్థాశ్రమంలోకి వెడుతున్నటువంటి బ్రహ్మచారికి చెప్తాడు. కాబట్టి అమ్మ అనేటటువంటిది అంత గొప్పది. పురాణంలో ఎప్పుడైనా ఏదైనా ఒకటి జరిగింది అంటే వేదప్రోక్తమైన విషయాన్ని భూతద్దంలో చూపిస్తోంది అని గుర్తుపెట్టుకోవాలి. లేనినాడు అది కేవలం చరిత్రలో జరిగిపోయినటువంటి కథ కాదు, అది మన జీవితాల్లో మనం కూడా అభ్యున్నతి కొరకు ఎలా ప్రవర్తించాలో నేర్పుతుంది. కాబట్టి వెళ్ళి తల్లి పాదములు పట్టి ప్రార్థన చేశాడు గరుత్మంతుడు. అమ్మా, నన్ను ఏం చేస్తే ఈ దాస్యం నుంచి నువ్వు విముక్తురాలవుతావో ఆదేశించమన్నాడు. నాయన, అటువంటి అవకాశం మనకివ్వగలిగినది కద్రువ. కద్రువ వలన దాస్య విముక్తి లభించాలి. వెళ్ళి పావులను అడిగాడు, మీ అందరికీ ఏం కావాలి చెప్పండి, మీకు ఏది కావాలంటే అది తెచ్చి ఇస్తాను. నాకు కావలసింది ఒకటే, మీకు కావలసింది తెచ్చి నేను ఇస్తాను. మీరు నన్ను మా అమ్మని దాస్యం నుంచి విముక్తుల్ని చెయ్యాలి. వెంటనే పావులన్నీ ఆలోచించుకొని ఒక మాట చెప్పాయి, అమృతాన్ని తీసుకొచ్చి మాకి అమృతాన్ని ఇస్తే మేము అమృతాన్ని సేవిస్తాం, దాని వలన ఇక మాకు జరామరణ భయం ఉండదు. కాబట్టి ఎక్కడో స్వర్గలోకంలో ఆ ఇంద్రుడి యొక్క రక్షణలో ఉంది అమృతభాండం. నువ్వు చాలా తేజోవంతుడివి, పరాక్రమశాలివి కనుక వెళ్ళి ఆ అమృతభాండాన్ని తీసుకురా. సరే, తప్పకుండా తీసుకొస్తానని వెళ్ళి అమ్మకి నమస్కారం చేశాడు. చేసి, అమ్మా, నేను ఆ అమృతాపహరణానికి బయలుదేరుతున్నాను. అర్థించి తీసుకురావడం కాడు, ఇంద్రుడు ఇవ్వడు అమృతాన్ని, అపహరించి తీసుకొస్తా. అపహరించి తీసుకురావడం అనగానే దేవతలందరూ నా మీదకి యుద్ధానికి వస్తారు, ఇంద్రుడు యుద్ధానికి వస్తాడు. భయం లేదమ్మా, నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడు లేడు. నీకు నమస్కరిస్తున్నాను, కానీ చాలా ఆకలిగా ఉంది. ఎక్కడ బాగా కడుపు నిండా తినడానికి ఆహారం దొరుకుతుందో నాకు అనుజ్ఞని, నీ ఆజ్ఞ తీసుకుని దేవలోకానికి వెడతానన్నాడు. ఆవిడంది, సముద్రంలో కొంతమంది నిషాదులు ఉన్నారు, వాళ్ళని భక్షించి వాళ్ళందరూ ధర్మ వ్యతిరేక్తంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని భక్షించి కడుపు నింపుకుని అక్కడి నుంచి బయలుదేరి దేవలోకానికి వెళ్ళు అంది. ఆ మాట విన్నాడు, సంతోషించాడు. ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత ప్లవంగతేజుడితిందయి తార్క్ష్యుడు తల్లికిన్ మనప్రీతి కలిగించుచు యగసెన్ భీమజవంబున నభ్రవీదికిన్ అంటాడు నన్నయ్య గారు మహాభారతం ఆదిపర్వంలో. ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు. ఆయనట గరుత్మంతుడు రెక్కలల్లారుస్తూ ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చేటటువంటి గాలికి పర్వతములు కూడా బంతులిగిరిపోయినట్టుగా ఎగిరిపోతాయిట. మహావృక్షములు కూడా కూకటి వేళ్లతో నేల మీదకు ఒరిగిపోతాయి. అంత పెద్ద గాలిని తన యొక్క రెక్కల అల్లార్పు చేత సృష్టించగలిగినవాడు ఆతతపక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాదూత ప్లవంగతేజుడితిండయి. అమ్మ యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసమని ధృతితో పట్టుదలతో కూడుకున్నటువంటి సంకల్పం చేసుకున్నవాడై తల్లికిన్ మనప్రీతియునర్చుచు అమ్మ ఎంతో సంతోషపడేటట్టుగా ఇంతటి బలవంతుడు నాకు కొడుకయ్యాడు, ఇంతటి ధార్మికుడు నాకు కొడుకయ్యాడని ఆనందపడేటట్టుగా
ఎగసెన్ భీమజవంబున నభ్రవీదికిన్. ఒక్కసారి అపారమైనటువంటి వేగంతో, బలంతో, నిశ్చయాత్మకమైన బుద్ధితో, మనసునందు తొట్రుపాటు లేకుండా, జరగబోయేటటువంటి సంగ్రామం గురించి మనసులో కించిత్ కూడా భయాన్ని పొందకుండా, పరమోత్సాహంతో, అది మనసుకు ఉండవలసినటువంటి లక్షణం. గరుత్మంతునకు హనుమకు ఈ ఇద్దరి దగ్గర కనపడుతుంది ఈ లక్షణం. అందుకే మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంటారు. అలాగే భీమజవంబున నభ్రవీదికిన్, అంత వేగంతో బలంతో ఆకాశంలోకి ఎగిరాడు. ఎగిరి వెళ్ళాడు, నిషాదుల్ని తిన్నాడు. ఆయన కడుపు నిండలేదు. మళ్ళీ తిన్నగా తపస్సు చేసుకుంటున్నటువంటి తండ్రి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తండ్రిని ప్రార్థన చేశాడు. తండ్రి, నా ఆకలి తీరలేదు, నేను స్వర్గలోకానికి వెళ్ళాలి, ఇంద్రుడితో యుద్ధం చెయ్యాలి, దేవతలతో యుద్ధం చెయ్యాలి, అమృతాపహరణం చెయ్యాలి. కాబట్టి నా కడుపు నిండడానికి తగినటువంటి ఆహారం ఎక్కడ లభిస్తుందో నన్ను అనుగ్రహించండి అని అడిగాడు. ఆయన అన్నాడు, నువ్వు తిన్నగా వెడితే ఒక మడుగు కనపడుతుంది. ఆ మడుగు లోపల ఒక తాబేలు పడుకుని ఉంటుంది, ఒడ్డున ఒక ఏనుగు ఉంటుంది. అదే పనిగా రెండూ పోరాటం చేస్తూ ఉంటాయి. నీటిలో ఉన్న తాబేలు, ఒడ్డున ఉన్నటువంటి ఏనుగు ఒకదాన్నొకటి చంపుకోవాలని దెబ్బలాడుకుంటూ ఉంటాయి. అలా ఎందుకు దెబ్బలాడుకుంటాయని అడిగాడు. అడిగితే తాబేలుకి ఏనుక్కి జన్మాంతర వైరం లేదు. కొన్ని ప్రాణులు పుట్టుకతో వైరాన్ని పొందుతాయి. పంది, కుక్క ఉన్నాయనుకోండి, పుట్టుకతోటే వాటి రెండిటికి వైరం. అవి ఎందుకు అంటే అదంతే సృష్టి నియమం. పిల్లి, ఎలుక ఉన్నాయనుకోండి, జన్మతః వాటి మధ్య వైరం. గ్రద్ద, కోడి ఉన్నాయనుకోండి, జన్మతః వైరం. కానీ తాబేలుకి ఏనుక్కి వైరం ఏమిటి? ఎందుకు అలా దెబ్బలాడుకుంటాయి? ఏనుగు భూమి మీద ఉంటుంది, తాబేలు నీటిలో ఉంటుంది. అవసరమైతే అప్పుడెప్పుడు ఉభయచరం కాబట్టి నేల మీదకి వస్తుంది. కానీ అది యుద్ధానికి వెళ్ళదే, ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయని అడిగాడు. వాసనాబలం గురించి చెప్పాడు అప్పుడు కశ్యప ప్రజాపతి.